ఏందిమా ఇది నిన్నే పోగొట్టుకున్నాం టాస్క్లు ర్యాంప్ 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 ఆడేస్తున్నాయని చెప్పి కట్ చేస్తే నిన్న ఎపిసోడ్ మొత్తం బోర్ 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 ఏడవలా బోర్ కొట్టిందని చెప్తున్నా. కపుల్ యోగా నెక్స్ట్ పేరెంటింగ్ మీరు అనొచ్చు బ్రో వాళ్ళు పెళ్ళయింది కపుల్ యోగా నెక్స్ట్ పిల్లలు ఉన్నారు పెళ్లి కాబోతున్న ఉన్నారు పిల్లలు కనబోతున్న వాళ్ళు ఉన్నారు పేరెంటింగ్ ఇవన్నీ ఓకేలే బ్రో ఎందుకంటే షోనే కపుల్ షో కాబట్టి మేట్ ఫర్ ఈచ్ అదర్ షో కాబట్టి అనొచ్చు. బట్ నా ప్రాబ్లం ఏంటి తెలుసా ఇలాంటి టాస్క్లో యాక్యురేట్ రిజల్ట్ రాదు. మీరు చెప్పండి నిన్న పవర్ యోగాలో మీకు మీ రిజల్ట్ చెప్పండి, మీకు రిజల్ట్ ఉందా? లేదు, ఉండదు. ఎందుకంటే మనకు కనిపించింది లేదు సరిగ్గా. ఎవడు పడ్డాడు ఎవడు పెట్టాడు ఎవడు పెట్టలేదు పోజులు తెలియదు కదా మనకి. పోని అంతకు మళ్ళీ అన్నమాట దగ్గరండి. నిన్న యోగా అయ్యింది, ఆ జడ్జెస్ అక్కడే ఉన్నారు, మార్కులు వేసుకున్నారా బాగానే ఉందా మనం చెప్పాలిగా. అక్కడ వాళ్ళ ఇంటికి పోయి అక్కడ మార్చుకొని చెప్పేది ఏందో మళ్ళీ వచ్చి ఆడ చెప్పొచ్చు కదా, చెప్పరు. అది ప్రాబ్లం. ఇప్పుడు పేరెంటింగ్ టాస్క్ ఉంది, ఏం చేశారు బేబీని పట్టుకొని ఒకళ్ళు ఉంగుంటున్నారు నుంచుంటున్నారు, ఈవిడ ఎన్నిసార్లు ఫౌల్ అనింది, ఆ టాయ్స్ ఏంది ఎమోషనల్గా వాళ్ళకి బాగుంటుంది. యాక్యురేట్ రిజల్ట్ రాదన్నది నా పాయింట్, అంతే. అంతకుమించి ఇంకోటి కాదు. సరే డీటెయిల్గా మాట్లాడుకుందాం, పెద్ద ఎపిసోడ్ కాదు. ఆ 5 స్టార్ ఆ రేటింగ్స్ ఇవ్వటము ప్లస్ ఈ 2 టాస్క్లు అంతే. కొద్దిగా ఎంటర్టైనింగ్గా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. రెస్ట్ ఇంకా పైపోయినా చలో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీకు ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. దాంతోపాటు కొత్తగా కొంతమంది చూస్తున్నారు, నాకు ఇక్కడ స్టాట్స్ చూపిస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మరి డైలీ వచ్చి వస్తున్నారు తిరిగి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేస్తే కొద్దిగా వెళ్తుంది వీడియో. నేను కూడా ఇంకా ఈ ఒక్కరోజు అంతే, రేపు రాత్రి నుంచి మాత్రం ఇంక ఎపిసోడ్ అయిపోగానే రివ్యూ ఉంటుంది పక్కా. అలాగే ఇంకొక విషయం స్కిప్ చేయొద్దు, నైట్కి ఒక సర్ప్రైజింగ్ వీడియో పెడతా. నాకు సంబంధించింది కాదు, రియాలిటీ షోకి సంబంధించింది పెడతా. వెయిట్ చేయండి ఇదే ఛానల్లో, చూస్తూ ఉండండి. డోంట్ గో అవే. సో శివ్ అండ్ ప్రియాంక మాత్రం శివుకి గట్టిగా ఇచ్చి పడేసింది, మామూలుగా కాదు. అవసరమా అంత అంటే అవసరమే. అసలు బాబు అసలు ఆగట్లా. షుగర్ పేషెంట్లో బిహేవ్ చేస్తాడు మరీ దారుణంగా. అసలు అలా గెంతుకుంటే వెళ్ళిపోవటం ఏంటి, ఒక్కళ్ళతో తీసుకోవటం ఏంటి, అరుపులు ఏంటి, గోలేంటి, అసలు ఫుల్ అయిపోయి ఉన్నాడు మనోడు. బిగ్ బాస్కి వచ్చి ప్రియాంక గారు కనుక లేకపోతే ఖచ్చితంగా మనం సీజన్ 7 లాంటి షో చూస్తాం. సీజన్ 10 కూడా ఒకళ్ళు వస్తే ఆ రేంజ్ ఆత్రం ఉంటుంది. సో చాలా మార్చుకోవాలి. అంటే ఇది నిజంగా బిగ్ బాస్కి శివ రావాలనుకుంటే ఈ షో ఎవరికి ఉపయోగపడిపోయినా శివుకి మాత్రం ఉపయోగపడినట్టే. చక్కగా తను చూసుకోవచ్చు, బయట మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్లు తీసుకోవచ్చు. సో మార్చుకొని బిగ్ బాస్కి వెళ్ళి అక్కడ ఇలా కాకుండా ఇదే యాటిట్యూడ్తో బిగ్ బాస్కి వెళ్ళి మాత్రం రచ్చంబోలు అయిపోయేది. మామూలుగా ఉండేది కాదు. శివ్ అన్నీ ఎక్స్ట్రీమ్లీ సారీ, నా ఓవర్ థింకింగ్ అని చెప్తాను. ప్రియాంక చేద్దండి ఏం చెప్పి జరుపుకోండి. లాస్ట్లో ఏమైంది, అందరూ తప్పు చెప్పినా ఫస్ట్ పొజిషన్లో ఎవరు వచ్చారు, దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చారు. 104 రూపాయలు తేడా వచ్చింది. ఆవిడ కౌంట్ చేసిన దాంట్లో చేంజ్లో 104 రూపాయలు తేడా వచ్చింది ఆ టోటల్కి. అందులోనూ దట్టు ఆ 4 రూపీస్ అక్కడక్కడ పోయాయంట, అక్కడక్కడ పడిపోయాయి అని చెప్పి. ఆ కాయిన్స్ పెట్టిందే దానికి యాక్యురేట్గా ఎవరు చెప్పకుండా కొంచెం దగ్గరలో, లేదంటే ఆ కాయిన్స్ నీట్గా ఎత్తుకునేలాగా స్మార్ట్గా చేయాలి అన్నట్టు. సో ఈ శివేమో ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్తున్నాడు. చేతిలో నుంచి వెళ్ళిపోయింది, నాకు అది బాధేస్తుంది. ఇట్స్ ఓకే, సరే కామ్ డౌన్ ఉండు, ఫ్రస్ట్రేషన్లో చెప్పడం లేదు, హడావుడి మానేయండి అని చెప్తున్నా. మీకు తిట్టినా కూడా ప్రియాంక గారు ఎంత స్మూత్గా ఎంత మెత్తగా ఎంత మర్యాదగా తిడతారు రాబుజీ అనిపించింది. చెప్తున్నా, దిస్ వాజ్ అవర్ స్ట్రెంగ్త్ టు స్కోర్ 100. మీరు హార్డ్ వర్క్ చేయకుండా, మీరు శివ్ గారు హార్డ్ వర్క్ చేయకుండా గెంతకుండా ఈజీగా మనం 100 స్కోర్ చేసేది. నేనైతే మాత్రం ఆ ముగ్గురులో ఇల్లే గెలుస్తారనుకుంటా గెలవలా కానీ ఈ టాస్క్లో. శివ్ జాన్ ద థింగ్ ఈజ్ సారీ జాన్ సారీ చెప్తున్నాడు. పరిగెత్తేటప్పుడు గట్టిగా తగిలింది నాకు అది ఇదని, అంటే దానివల్ల ఫోకస్ తప్పింది అని చెప్పి. ప్రియాంక గారు పరిగెట్టేటప్పుడు గట్టి తగిలింది అనగానే ఇంకా ఆవిడ భద్రకాళి అవసరం వచ్చింది. ఆవిడ ఎవడ చెప్పాడు నేను పరిగెత్తమని, ఎవడ చెప్పాడు పరిగెత్తమని, ఎందుకు పరిగెత్తావు, ఇక్కడి నుంచి ఇంకా అరుస్తా, అప్పటి వరకు నార్మల్ టోన్ ఉంది, ఇక్కడి నుంచి అరుస్తామని చెప్పారు. ఎవరు చెప్పారు చెప్తున్నానా నేను, ఏమని అయిపోయింది వస్తాను కానీ ఐ విల్ రన్. ఆవిడ వస్తానంగా నేను వెళ్ళి కీ తీసుకుంటా, అదే కదా నాకు అర్థం కదా. ఆవిడ వెళ్ళి కీ తీసుకుని ట్రై చేస్తుంది, లోపల నెమ్మదిగా రావచ్చు కదా. ఈయన పరిగెత్తాడు ముందు, టేక్ ద కీ, ఆస్కిడ్యూటర్ అని నేను ఎవడ పరిగెత్తమన్నాడు. ఎన్నిసార్లు చెప్పాను దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ, ఆ లెగ్ ఇంజరీ ఏదైతే ఉందో అది నాకు ఇంపార్టెంట్, చేయకు అని చెప్పి, ఎనఫ్ ఆఫ్ యువర్ ఇది అని చెప్పి. సో కాల్ జాగ్రత్త చూసుకో, ఇది నాకు అవసరం అని మళ్ళీ చెప్పారనమాట. ఈ లోపల ఆశయ వచ్చి ఎలా ఉంటుంది, ఇది రైటా అంటే రైట్ కాదు, అది ఏంది ఆశయ్ గారు ఇది అని వినకూడదు వేరే వాళ్ళ కాన్వర్సేషన్స్. మళ్ళీ వీళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా వచ్చిన్నారు నెమ్మదిగా. వేరే విషయం,
ఇలాంటి విషయాలు మనం చాలా స్మార్ట్గా ఆడాలి తప్పితే ఓవర్ చేసేసి ఆడకూడదు. నేను చెప్పాను ఐ విల్ రన్ అని, యూ కమ్ స్లోలీ అని చెప్పాను. సో ఇవ్వమంటే కీ కూడా ఇవ్వడే, ఆ కీ కూడా ఇవ్వమంటే ఇవ్వట్లా. సో కీ కూడా ఇవ్వ అని చెప్పి నెక్స్ట్ వాసంతి గారు కూడా వచ్చారు, నెక్స్ట్ బ్రిట్టో వచ్చారు, అందరూ వింటూ ఉన్నారు. ప్రియాంక గారు ఫైనల్గా నా మాట వింటే వీ విల్ విన్ దిస్, లేదు ఓన్లీ నీ మాట వింటే వీ విల్ నాట్ విన్ దిస్, నా మాట ఇను దయచేసి ఇన్నాను చెప్పారన్నమాట. కీప్ దట్ ఇన్ అవర్ మైండ్, కొట్టేసి ఒకసారికి వదిలేసి నీట్గా ఇంకా ఆడదాం అన్నట్టు చెప్పారు. శివ్ వింటే శివుకి మంచిది, పేరుకి మంచిది ఏదైనా సరే. నెక్స్ట్ వీళ్ళు లోపల నడుచుకుంటున్నారు కదా, బయట మన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పవన్ గొడవ పడుతున్నారు అని చెప్పి అంజలి వాళ్ళ హస్బెండ్ పవన్ గొడవ పడుతుంటే అంజలి వాళ్ళు అంజలి గారు అంటారు అన్నీ లెక్క పెట్టుకోలేదంట, అన్ని నోట్స్ 200 నోట్స్ అన్నీ మిస్ చేశాడంటే నటరాజ్ గారు ఎక్కడ అనేసాడు, కంట్రోల్ చేసుకుంది ఎక్కడ అనేసాడు. అంజలి గారు ఈసారి గట్టిగానే పడుతుంది, వాళ్ళ పేర్స్ దానికి మాట్లాడుకున్నారు. నటరాజ్ గారు ఏమంటారంటే రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు, ఆమెతో నచ్చట్లేదు, ఆయన రూడ్గా బిహేవ్ చేస్తాను. మాట్లాడదాం టైటిల్ బయట తమ్నేళ్ళు పెట్టిన టైటిల్ మాస్టర్ గారి కోసం ఇక్కడే ఈ విషయంలో నేను చెప్తానండి. నీతో అరుస్తున్నాడంటే నటరాజ్ మాస్టర్ గారు బాగా తప్పు చేస్తే పని వాళ్ళ మీద కూడా అరవం మనం అంత అరుస్తున్నాడు. అబ్బా బిహేవియర్ బాగాలేదు అయ్యని చెప్పి మాస్టర్ గారు 24 hours క్లాక్ ముందు పెట్టుకుంటే షడప్ ఎవరు మౌత్ అని చెప్పి అరిచారు. మీరు నీతి గారి మీద గుర్తుందా మీకు? 1కి 2 సార్లు అరిచారు, మళ్ళీ షడప్ అని చెప్పి. నేను హస్బెండ్ అండ్ వైఫ్ మాస్టర్ గారు షటప్ యువర్ మౌత్ అని చెప్పి నీతి గారిని ఏదో అనేసారు, డిగ్రేడ్ చేశారు అన్నట్లా. హస్బెండ్ వైఫ్ని తిట్టుకోవడం, వైఫ్ హస్బెండ్ తిట్టుకోవడం చిన్న చిన్న తిట్లు కామన్ కదా. సో అలాగే వీళ్ళు ఎలా తిట్టుకున్నారు కామన్, వాళ్ళు ఏదో గేమ్ కోసం మాట్లాడడం కామన్. అంత మాత్రాన వీళ్ళు ఇక్కడ కూర్చొని అసలు మన మధ్య గొడవలు అవ్వవు, మనం అసలు శివపార్వతి నెక్స్ట్ మనమే అని అనుకుంటా వేరే వాళ్ళ కోసం మాట్లాడుకోవటం అనేది రాంగ్. వాళ్ళకైతే గొడవ అవుతుంది, ఇట్స్ ఓకే, ప్రియాంక చెప్పడం కరెక్టే, శివే కొంచెం ఆవేశపడతాడు, ఇలాంటివి ఓకే. మనమైతే పనుల మీద తను అరిచేస్తున్నాడు, వైఫ్ మీద నాకు నచ్చట్లేదు అది ఇది అంటే మీరు కూడా అరుస్తారు, అందరూ అరుస్తారు. పిల్లం హస్బెండ్ మీద అరుస్తారు, భార్య భర్త మీద, భర్త భార్య మీద, చిన్న చిన్నవి అరవటం అంటే మరీ అరుచుకొని వీధిలో పడి జుట్టు పట్టుకొని అసలు రప్ప అని చెప్పి కొట్టుకోవడం కాదు, చిన్న చిన్నవి ఇట్లా ఈ షటప్ ఎవరు మోతానో ఆగును వాగను ఇలాంటివి ఏమైనా చిన్న చిన్నవి. దానికి వీళ్ళు కూర్చొని నీతులు చెప్తా ఉంటే నటరాజ్ మాస్టర్ గారు నాకు నేను అనేసి ఆవిడ్ని మళ్ళీ ఈరోజు ఆయన చెప్తా ఉంటే అదనమాట సంగతి. జానీ గారు భాను గారితో నువ్వు చేసిన హడావుడికి, నువ్వు చేసిన 900 తప్పుకి 20 పోయినాయి అని చెప్పి, సో ఎక్కువ హైపర్ అని చెప్పి అందరూ హస్బెండ్స్ అందరూ కొంచెం ఓవర్. సిద్ధ్ అండ్ సోనియా వీళ్ళందరూ ఇంకో మోడ్లో ఉన్నారు. ఇద్దరం కలిసి గోల్డ్కి వెళ్ళినా నువ్వు ఎక్కువ తెచ్చుంటే బాగుండేది అంటే సిద్ధు ఒకే ఒక గోల్డ్ తెచ్చుంటే సెట్ అయిపోయేది. అంటే 40 kgs ఎత్తుతావు కదరా నువ్వు, తేగలో కదా, ఎందుకు తెలియదంటే ఎక్కడ మిస్ అయింది అని చెప్పి సిద్ధు బాధపడదు. సో అలా అందరు గేమ్ కోసం మాట్లాడుకుంటారు, గేమ్ అయిన తర్వాత మనం ఎక్కడ తప్పు చేసాం, ఎక్కడ కరెక్ట్ చేసాం అని చెప్పి. వాళ్ళు సిద్ధు సోనియా మాట్లాడుకున్నదే, ప్రియాంక మాట్లాడుకున్నదే. ఇందులో శివ్ కొంచెం కంట్రోల్గా లేడు కాబట్టి ప్రియాంక గారు కొంచెం అరిచి చెప్తున్నారు, సిద్ధు కంట్రోల్ కూడా సోనియా నెమ్మదిగా చెప్తుంది. దాని తర్వాత అభిమానిక వాళ్ళు మాట్లాడుకున్నారు, మేము ఎలా వచ్చి ఎలా వెళ్ళిపోతే ఇది ఉంటుంది, వి వాంట్ వెళ్ళిపోకూడదు, వి వాంట్ గివ్ అవర్ బెస్ట్ అంటే అంజలి గారు లాస్ట్ మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. అంటే ఇలా వచ్చి వెళ్ళిపోతే బాగోదు కదా, ఫస్ట్ షో కదా. అంజలి గారు ఇట్స్ ఓకే, లాస్ట్ మళ్ళీ ఛాన్స్ ఇస్తారు, కానీ మీరు డేంజర్ జోన్లోకి వెళ్ళినా అక్కడ ఛాన్స్ ఉంటుంది, అక్కడ గేమ్ ఉంటుంది కదా చూడండి అని. నెక్స్ట్ ఈ సిద్ధు సోనియాది కొంచెం కామెడీ జరిగింది. సిద్ధు ఏమో అంటే అభిమానిక గారు వెళ్తుంటే తగిలిచ్చేసుకున్నాడు, ఎటు చూస్తున్నారా వేరే ఆడపిల్ల కనిపిస్తారు చూసేటివేనా అయ్యి అని చెప్పి. దాని తర్వాత నీతి గారు గట్టిగా ఆడి గెలిచి డిన్నర్ డేట్ ఏం వద్దు కానీ మా పాపం చూడాలందు చాలు, ఒక్క 5 నిమిషాలు చాలు, సో గట్టిగా ఆడేయాలి, ఇవి ఎవరైనా ఎట్లాగైనా ఆడేయాలని చెప్తే నటరాజ్ మాస్టర్ గారు ఒకటి మనం ప్రూవ్ చేయాలి, మన గేమ్ మనం ప్రూవ్ చేసుకోవాలి, రెండోది మన పాపం చూడాలి. వీళ్ళకి అందరికన్నా అంజలి పవన్ గారికి నటరాజ్ మాస్టర్ గారి నీతి గారికి చాలా కష్టం ఈ షో, అది మాత్రం అసలు ఎవరైనా అగ్రీ చేయాల్సింది. ఎందుకంటే పిల్లలు వదిలేసి వచ్చారు కాబట్టి, ప్రతి ఒక్కరు ఏదో వదిలేసి వచ్చారు, బట్ చిన్న పిల్లలు కాబట్టి కొంచెం ఇదిగా ఉంటుంది. మన కోసం వచ్చేసారంటే మన కోసమే రాలా, వాళ్ళ కోసం వచ్చారు. ఎవడు మన కోసం ఏం చేయడు, వాళ్ళు మన కోసం ఏం చేయట్లా, నేను మీకోసం ఏం చేయట్లా. ఎవరి టైంపాసో ప్యాషనో డబ్బులో వాళ్ళ సెటిల్ అవటమో వాళ్ళ కెరీర్ గ్రోత్తో అంతే తప్పితే ఎవరి కోసం ఎవరు చేయట్లేదు, వాళ్ళ కోసం చేస్తున్నారు. కానీ బట్ స్టిల్ అనిపిస్తుంటుంది కదా చిన్న పిల్లలు వచ్చారు అని చెప్పి. నెక్స్ట్ అమర్ అండ్ అభిమానిక వాళ్ళ టాలెంట్ ప్రదర్శించారు. అమర్ చాలా బాగా పాడాడు, నాకైతే ఎక్స్పెక్ట్ చేయలే అంత బాగా పాడతాడని. బాగా పాడారు, మంచిగా డ్యాన్స్ చేశారు, కొంచెం హడావుడి చేశారు అక్కడ కాసేపు. ఈ లోపల నటరాజ్ మాస్టర్ గారు నీతి మాట్లాడుకుంటూ పాపకి ఇష్టమైన పాట ఏంటి చెప్పు అంటే నటరాజ్ మాస్టర్ చాలా పాటలు ఉన్నాయి, నువ్వు పాట చెప్పారు. ఆ పాట నీతి గారు పాడుకుంటే ఇంక మాస్టర్ గారు పాపం ఎమోషనల్ అయిపోయారు. మాస్టర్ గారు పైకి కొంచెం కొన్ని చోట్ల అలా హార్డ్గా బిహేవ్ చేస్తారు, కానీ నాకు చాలా ప్లేసుల్లో కొంచెం ఆయన కొంచెం చాలా డెలికేటెడ్ పర్సనాలిటీ అని అనిపిస్తుంది.
ఎమోషనల్ పర్సన్ అయితేనే ఇవన్నీ వస్తూ ఉంటాయి ఈజీగా. ఇంకా ఆయన అందులోకి వెళ్ళిపోయాడు, ఆ ఎమోషన్లోకి వెళ్ళిపోయి ఇంకా అలా పాప గురించి తలుచుకుంటే ఆయన ఏడుపు వచ్చేస్తుంది. నీతి గారు చూడాలి నాకు తెలిసి ఏడటం. ఆయన ఒక సైడ్ కూర్చొని ఆయన ఏడుస్తూ ఉంటే నెక్స్ట్ పవన్ గారు వస్తారనమాట. ట్రోఫీ తీసుకొస్తానా నీకోసం అని చెప్పానంటే, ఇక్కడికి వెళ్తున్నామంటే నేను వస్తానంది. వద్దు నేనే మళ్ళీ వస్తాను, ట్రోఫీ తీసుకొస్తానంటే అవును సరే అంది. సో ఏదైనా సరే ఏంటంటే తండ్రి వాళ్ళకి హీరో, పిల్లలకి తండ్రి హీరో, ఎక్కడో చోట వాళ్ళకి అలా కనబడాలి అని చెప్పి ఈ పాయింట్ నేను బాగా కనెక్ట్ అవుతాను. నేను నాకు కొడుకున్నాడు గారు, చిన్న కొడుకు. సో ఏదో టైంలో నేను వాడికి ఒక హీరో అని అనిపించాలి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అది ఏ రోజు అవుతుందా ఏంటా ఎలా అవుతుందా అన్నది తెలియదు కానీ బట్ ఆ ఫీల్ ఉంటుంది కదా ఎవరికైనా, పేరెంట్స్ అందరికీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చారు మన గురువు గారు, ప్రేమ గురువు గారు పీజీ. ఈ లవ్ మ్యాన్షన్లో మీ గురించి మీరు అబ్బో మేము సూపరం, మేము డోపరం, మా మధ్య కెమిస్ట్రీ వేరు, మా మధ్య ఫిజిక్స్ వేరు అనుకోవడానికి నేను మధ్యలో యాడ్ చేశారండి. మిమ్మల్ని గమనిస్తున్న వాళ్ళు బయట నుంచి చూసి మీరు ఎలా కనిపిస్తున్నారు అని చెప్పడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీ కెమిస్ట్రీ, మీ ఆట తీరు, మీ ప్రవర్తన ఇవన్నీ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి. సో వీటి మీద మీకు ఒక ఇంప్రెషన్ ఉంది, కానీ వీటి మీద మీకు ఒక సరికొత్త ఇంప్రెషన్ మీ ముందుకు రాబోతుంది. అభిమానిక అండ్ అమర్ ఒక ముఖ్యమైన బాధ్యత మీకు అప్పచెప్పారు. ఈ జంటల ప్రవర్తన, ఈ లైన్ గుర్తుంచుకోండి, జంటల ప్రవర్తన వారి మధ్య ఉన్న కెమిస్ట్రీని గమనిస్తూ స్టార్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళ దగ్గర స్టార్స్ ఇచ్చారు కదా, అది ఇవ్వాల్సి ఉంటుందంటే సో 5 నుంచి 1 వరకు మీ స్టార్స్ ఇవ్వండి. ఎవరికోసం ఏమిస్తారు చెప్పండి అంటే ఫస్ట్ వి గో విత్ జాను బాను అని చెప్పి నేను మళ్ళీ చూసా. నాదే మిస్టేక్ అంటే నాకు అనిపించింది ఫస్ట్ది ఎవరికి ఇద్దాం అని చెప్పి అమర్ అంటే ఇంకా ఫస్ట్ 1 స్టార్ ఏమన్నారు, తర్వాత ఇమీడియట్ అంటాడు 5 స్టార్. అభిమాని గారు జాను బాను అన్నారు. సో ఫస్ట్ నుంచి వాళ్ళు స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు జాను బాను గారికి ఇద్దాం అని చెప్పి. సో జాను బాను గారికి ఇచ్చారన్నమాట. మేము వచ్చి రాగానే రాజు రాణి అయ్యారు, రాగానే వెల్కమ్ చేశారు, ప్రాపర్గా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. సో నేను యాక్టివిటీలో కూడా వాళ్ళు చూపించింది ఏదైతే ఉందో అది రెజోనేట్ అయ్యింది. సో దానికోసం 5 స్టార్ కప్పులు ఇస్తామన్నారు. ఇది రైటా రాంగ్ అంటే రాంగ్ ఏమో అనిపించింది. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటి, కెమిస్ట్రీ. సో జంటల ప్రవర్తన, వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ, వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు, వాళ్ళ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ ఏంటి, ఇదంతా. సో ఇప్పుడు వీళ్ళు ఓన్లీ వాళ్ళతో ఉన్నదే కన్సిడర్ చేసుకుంటే జంటల ప్రవర్తన అంటే వాళ్ళిద్దరు ఎలా బిహేవ్ చేశారు, వీళ్ళతో ఎలా బిహేవ్ చేశారు డిఫైన్ చేయలేదు. కానీ అదొకటి పోనీ వీళ్ళతో బిహేవియర్ కోసం కన్సిడర్ చేసుకుంటే అదొక 30-40%. మిగతాది ఆ జంటలు ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా ప్రవర్తించుకున్నారు, వాళ్ళ మధ్యలో కెమిస్ట్రీ ఏంటి, వీళ్ళు గమనించింది ఏంటి, దూరం నుంచి కానీ దగ్గర నుంచి కానీ వీళ్ళు గమనించింది ఏంటి అన్నది మేజర్గా కన్సిడర్ చేసుకోవాలి. వీళ్ళు ఎవరికైనా వచ్చి కానీ ప్రాపర్గా కొన్ని చోట్ల అభిమానిక గారు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అమర్ గారు మాత్రం ఎంతసేపు మాతో ఎలా ఇంటరాక్ట్ అయ్యారు దాని మీద పెడితే అభిమానిక గారు వాళ్ళ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కోసం మాట్లాడారు. మీరు కరెక్ట్గా గమనిస్తే అర్థమైపోతుంది. బట్ వీళ్ళు ఏంటంటే వాళ్ళకి రూమ్ ఇచ్చారు, వాళ్ళని స్వీట్గా రిసీవ్ చేసుకున్నారు, దాని మీద వీళ్ళకి 5 స్టార్ ఇచ్చారు. దాని తర్వాత 4th వచ్చేప్పటికి శివ్ అండ్ ప్రియాంక. ఇది కూడా వాళ్ళు మాట్లాడుకున్న మాటలో శివ్ అండ్ ప్రియాంక నెక్స్ట్ అని చెప్పి అనుకున్నారులేండి. ఇది బాగా ఒకరికొకరు బాండ్ చాలా నీట్గా ఉంటుంది. మేము న్యూ కానీ మాకు కనిపిస్తుంది కేరింగ్, రెస్పెక్ట్ఫుల్ అన్నీ కనిపిస్తున్నాయి, చూసుకుంటున్నారు, జాగ్రత్త పడుతున్నారు, రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు అని చెప్పి. సో వాళ్ళిద్దరి మధ్య అది కనిపిస్తుంది, వీళ్ళకి కనిపించింది. ఇది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకున్నారు. నెక్స్ట్ 3 స్టార్స్ వచ్చేప్పటికి బ్రిట్టో అండ్ సంధ్యకి ఇచ్చారు. శాండీతో తక్కువ టైం స్పెండ్ చేశా, బట్ బ్రిట్టోతో ఎక్కువ టైం స్పెండ్ చేశా. అమర్ గారు చెప్పింది అన్నమాట, ఇది స్వీట్ పర్సన్, ఏది హార్ట్కి తీసుకోరు, అదొక క్వాలిటీ అని చెప్తున్నారు. ఇప్పుడు దీనికి ఆ స్టార్లో ఇవ్వడానికి సంబంధం ఉందంటే సంబంధం లేదు. తనతో ఎలా బిహేవ్ చేశారని చెప్తున్నారు కానీ వాళ్ళ మధ్యలో కెమిస్ట్రీ గురించి మాట్లాడతారు. ఇక్కడ అభిమానిక గారు అయితే నేనైతే ఇంటరాక్ట్ చేశాను సాంధ్య అండ్ బ్రిట్టోతో. యాక్టివిటీలో కూడా పాయింట్స్ మీరు పెట్టారు కదా, అక్కడ టోటల్లీ రిలేట్ చేశాను. చాలా ఫ్రిక్షన్ వస్తుంది. సో ఒకళ్ళనొకళ్ళు ఏది తీసుకున్నా అక్కడ రిలేట్ చేసుకున్నాం, అక్కడ మీకు కనిపించింది అన్నట్టు, మీ కెమిస్ట్రీ కనిపించింది అన్నట్టు. 2 స్టార్స్ వచ్చేప్పటికి కళ్యాణ్ అండ్ వాసంతి గారికి ఇచ్చారు. ఫస్ట్ డే వచ్చినప్పుడు అమర్ చెప్పింది అది, కళ్యాణ్తో కనెక్ట్ అమర్ కాదు అమీర్. ఎందుకు వచ్చింది నాకు అమర్ అని? అందుకు వచ్చి ఉంటుంది. ఎందుకు వచ్చింది చెప్పండి? అందుకు తెలియదు మీకు, అది నాకు అర్థమైంది. ఫస్ట్ డే వచ్చినప్పుడు కళ్యాణ్తో కనెక్ట్ అవుతా అనుకోలేదు, కానీ కళ్యాణ్ వేరే జోన్లో ఉండే. కళ్యాణ్ ఈ రోజుకి వేరే జోన్లోనే ఉండే. ఏంటో టాస్ అవుతుంది, ఎట్టడు చూస్తాడు, అటు చూస్తాడు, కింద చూసుకుంటున్నాడు, ఏందో చేసుకుంటున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మాటల్లో ఏమీ వాసంతి గారి మీద ఏదో అరుస్తాడు, సైలెంట్గా వేస్తున్నాడు, ఏందో ఆయన వేరే జోన్లో ఉన్నాడు. మరి నిన్న డే మొత్తం నైట్ మొత్తం మా ఇద్దరికి ఇంటరాక్షన్ జరిగింది. లైక్స్ అండ్ డిస్లైక్స్ మ్యాచ్ అయ్యాయి. వే ఆఫ్ థింకింగ్. అమీర్ గారు కెమిస్ట్రీ వాసంతి గారికి నెక్స్ట్ కళ్యాణ్ గారికి మధ్యలో ఏముందో చూడాలి, అంతేగాని మీకు కళ్యాణ్ గారికి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ దాని ప్రకారం మీ లైక్స్ మీ డిస్లైక్స్ మీ ఇద్దరు మ్యాచ్ అయితే వాళ్ళిద్దరు కెమిస్ట్రీకి స్టార్ట్ చేస్తారా ఎక్స్ప్రెషన్ అలా ఉంది. నాకైతే నేను చెప్తాను మా లైక్స్ అండ్ డిస్లైక్స్ మ్యాచ్ చేయడం నాకు తెగ వచ్చింది. ఏంది అక్కడికి మంటే ఇక్కడ ఇచ్చుకున్నారు, కానీ అభిమానిక గారు దాన్ని కవర్ చేస్తూ ఉన్నారు అన్నమాట. ఇట్స్ ఓకే. నువ్వు అంటే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారంటే కళ్యాణ్ వాసంతి గారితో, ఇట్స్ ఓకే నువ్వు 10% చేసినా పర్లేదు, నేను 100% ఇస్తాను అని వాళ్ళిద్దరిలో వాళ్ళు ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు అర్థమైంది. సో మంచి పేరు ఉన్నారని కెమిస్ట్రీ బాగుంది అన్నట్టు. నెక్స్ట్ 1 స్టార్ వచ్చేప్పటికి అందరూ డిజర్వ్ చేస్తారు, కానీ
మనందరి లైఫ్లో హాస్యం ఎంతో ముఖ్యమో మనందరికీ తెలుసు. నోకరాజ్ అండ్ ఆశాకి ఇంట్లో అలా ఒక అల్లర్ ఉండాలి, ఫన్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి అని చెప్పి అమీర్ గారు. మళ్ళీ నెక్స్ట్ నేను సంబంధం ఉందా ఇది ఏం సరే పెద్దగా ఏం రిపీట్ చేస్తాను, నాకే ఈయన ఎక్స్ప్లెనేషన్ నచ్చలా. ఎవరేమన్నా అనుకుంటే అభిమాని గారు ఆశ టైం తీసుకుంటుంది, నేను అబ్జర్వ్ చేశాను అని చెప్పి వాళ్ళ మధ్యలో కెమిస్ట్రీ పాయింట్స్ మాత్రం ఇవి హైలైట్ చేయడానికి ట్రై చేశారు. వీడు ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఇదిగా ఉంది. ఆయన ఏమో ఆయనతో ఎలా మాట్లాడారు, ఆయనతో ఎలా వీళ్ళతో ఎలా ఇంటాక్ట్ అయ్యారు దాని మీద ఆయన ఫోకస్ చేస్తారు. ఆయన మైండ్లో అదే ఉండిపోయింది. ఆ ముందు రోజు స్టార్స్ కోసం మాట్లాడుకున్నప్పుడు కూడా అమీర్ గారు మనతో ఎవరు ఇంటరాక్ట్ ఎలా అయ్యారు అన్న దాని మీద పాయింట్ పెట్టుకున్నారు. కానీ లవ్ గురు ఏం చెప్పాడు అన్నది పట్టించుకోవాలి. దీన్ని బాగా పట్టించుకొని హైలైట్ చేసింది ఎవర్రా అంటే చెప్తా, ప్రేమగురు. అభిమానిక ఆమీర్ మిగిలిన జంటలకి స్టార్స్ ఇవ్వడానికి కారణాలు ఏంటి చెప్పండి అంటే, అభిమానిక గారు ఫస్ట్ పవన్ అండ్ అంజలి ఇంటరాక్షన్ చాలా తక్కువైంది, కొంచెం అర్థం చేసుకోవడానికి టైం దొరకలేదు అన్నారు. ఇంటరాక్షన్ తక్కువైంది, ఓకే, టైం దొరకలేదు, అర్థం చేసుకోవడానికి టైం దొరకలేదు, ఓకే. బట్ అగైన్ మీకు గమనించినంత వరకు అలాంటి లైన్స్ చెప్పేస్తుంటే బాగుండేది. పవన్ వీఆర్ ఇన్ అనదర్ జోన్ ఆయన చెప్పాడు, ఈసారి అయినా నిలబడాలి అనే ప్రెషర్ వల్ల, అంటే బాటమ్ గిల్లర్ కదా దాంట్లో ఉన్నారు. నటరాజ్ అండ్ నీతు మాస్టర్ గారి కోసం కూడా అదే చెప్పారన్నమాట. నటరాజ్ గారితో టైం అసలు స్పెండ్ చేయలేదు. సో నామినేషన్ వల్ల కావచ్చు, ఇంకో విషయం వల్ల కావచ్చు అని చెప్పారు. నీతి గారైతే స్వీట్ కొంచెం మాట్లాడాం, ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, మీ మధ్యలో రిలేషన్ ఏంటి, మాతో ఎలా ఉంటారు అన్నది ఎక్స్పీరియన్స్ చేయలేదు అని చెప్పారు. సో మీ మధ్యలో రిలేషన్ పెట్టారు సరే, ఈ పాయింట్ పెట్టాలి, ఇది బాగా పెట్టుకున్నారు. దాన్ని నటరాజ్ మాస్టర్ కూడా బాగా చెప్పారన్నమాట. బాడీ ప్రెసెంట్ అండ్ మైండ్ ఆబ్సెంట్లో ఉంచాను నేను. సో నేను మిమ్మల్ని చూసి అనుకున్న వీళ్ళు ఇంత సాఫ్ట్ ఎలా ఉంటారని అనిపించింది. మీకు చెప్పాల్సింది చెప్పేశా, ఏంటి ఇంట్లో వాళ్ళందరూ దొంగలు కేడీలు అయ్యి చెప్పేశాను. సో గెలవగానే చెప్పా అద్భుతంగా ఆడారని చెప్పి. ఏం గెలిచారు, ఏం అద్భుతంగా ఆడారు నాకు అర్థం కాల. ఏంటి నిన్న రాళ్ళు ఎత్తుకొచ్చారు అయ్యానా, దానికి లాస్ట్ ప్లేస్లో ఉన్నారు, ఏం గెలిచారు నాకు అర్థం కాల. నెక్స్ట్ సిద్ధ్ అండ్ సోనియా క్యూటెస్ట్ కపుల్ మీరు. మోస్ట్ ఆఫ్ ద టైం ఇద్దరిని నేను ఐసోలేషన్లోనే చూశాను, ఇంట్రాక్షన్ తక్కువైంది, సిద్ధు కొంచెం అయింది, ఈ గైస్ ఆర్ స్వీట్ అయ్యి అన్నారు. మీ ఇద్దరు మీ జోన్లో మీరు ఉన్నారు, ఈ గైస్ ఆర్ స్వీట్ అంటే అర్థం కెమిస్ట్రీ బాగున్నట్టే కదా. దానికి మళ్ళీ మేము పాయింట్ ఇవ్వలేదు అంటే సర్లే, అంటే మీతో ఇంట్రాక్షన్ అవ్వలేదు అంటే ఏం చెప్తారో అనుకున్నా. కానీ ఇక్కడ సోనియా మాత్రం బాగా మాట్లాడింది అనిపించింది. మీతో కనెక్షన్ బిల్డ్ చేయడానికి నేను రాలేదు, మీ కనెక్షన్తో 5 స్టార్ వచ్చినా నేను యాక్సెప్ట్ చేయను, నాకు అవసరంలా. నా కనెక్షన్ మై కనెక్షన్ ఇస్తూ నా కనెక్షన్ బిల్డ్ చేసుకోవాల్సిన తనతో, అది నేను చేసుకుంటున్నా. మీరు ఒక కార్నర్లో ఉన్న యూ హ్యావ్ టు నోటీస్ ఎవరిబడి, మీరు కార్నర్లో ఉన్నా కూడా మీరు నోటీస్ చేసుకోవాలి అందరినీ. ఎగ్జాక్ట్లీ సోనియా బాగా చెప్పింది అనిపించింది. ఇది చెప్పిన తర్వాత సోనియా నాకు బిగ్ బాస్ 10 కంటెస్టెంట్లా కనిపించింది. పాయింట్ దించింది. ఏంటంటే వాళ్ళ కెమిస్ట్రీని చూడాలంటే మీతో ఇంటరాక్ట్ అవ్వాల్సిన నెసిటీ లేదు, మీరు దూరం నుంచి చూసుకోవాలి ఎవరు ఇంట్రాక్షన్ అలా ఉంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర బాధ్యత ఉంది కాబట్టి వీళ్ళు అన్ని కార్నర్లు తిరిగితే అందరిని అబ్జర్వ్ చేసుకుంటా ఎవరి మీద అరుస్తున్నారు, ఎవరి మీద అట్లేదు. ఇప్పుడు నోకరాజు ఆశ ఉన్నారు, తెగ అరిచాడు, సో వాళ్ళకి స్టార్ ఇచ్చారు, అది అన్నెసరీ. అది తెలియదు అంటే హౌస్లో చాలామంది తెలుసు, తెలియకపోతే అది వీళ్ళు తప్పే. వీళ్ళు తిరగాలి యాక్టివ్గా, హౌస్ మొత్తం తిరుగుతూ ఉండాలి, ఇది ఒక బాధ్యత ఇచ్చారు కాబట్టి. తిరుగుతూ ఉంటే అన్ని అబ్జర్వ్ చేయాలి, ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయాలి. వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు అన్నదానికన్నా వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి ఇంట్రాక్షన్ ఉంది కప్పుల మధ్యలో అన్నది వీళ్ళు కనిపెట్టాలి. జేమ్స్ బాండ్ 007 లాగా. నాకైతే అమ్మాయి సూపర్ మాట్లాడింది అనిపించింది. జాను బానుతో ఐ నెవర్ హ్యాడ్ స్పెషల్ కనెక్షన్ బట్ ఐ వాజ్ దేర్ ఫర్ దెమ్, వాళ్ళకి ఏదైనా అయితే నేను ఉంటాను అని చెప్పి. ఆమీరేమో మీ ప్లేస్లో మీరు కరెక్ట్ అయి ఉండొచ్చు, వీళ్ళు కూడా గొడవ పెట్టుకునేటట్టు ఏం మాట్లాడాలి. సాఫ్ట్ పీపుల్ అభిమానిక గారు, ఆమీర్ గారు చాలా అంటే చాలా సాఫ్ట్ పీపుల్. వాళ్ళు జన్మతగా బాగా నెమ్మదిగా మాట్లాడే మనుషులు అంటారు చూసారా, అలా ఉన్నారు వాళ్ళు. స్వీట్ అండ్ సాఫ్ట్, వెరీ సాఫ్ట్ నేచర్ కలవాళ్ళు. ఇక్కడ కొంచెం కష్టమే ఈ హౌస్లో సర్వైవ్ అవటం వాళ్ళకి. మీ ప్లేస్లో మీరు కనెక్ట్ అయి ఉండొచ్చు, మాకు అలా అనిపించింది, బాగానే పెట్టాడు ఈయన. సో అభిమానిక గారు కాన్స్టెంట్గా టేకింగ్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్, ఇది ప్రాబ్లం అవుతుంది. మీ ఇద్దరు కాన్స్టెంట్గా టేకింగ్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్. బట్ ఐ థింక్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మన ఇద్దరు కనెక్షన్ అని చెప్పారు. వాళ్ళిద్దరు టేకింగ్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్ అంటే వాళ్ళ కెమిస్ట్రీ బాగున్నట్టే, దే డిజర్వ్ ఎ స్టార్. మీరు గమనించారు కాబట్టి, మీరు గమనించకపోతే వేరే విషయం, మీరు గమనించి కూడా స్టార్ ఇవ్వకపోతే అది ప్రాబ్లం. అలాగే హాస్యం ఇదేం చెప్పి నూకరాజు వాళ్ళకి ఇచ్చే బదులు వీళ్ళకి ఇవ్వాల్సింది అనిపించింది. సోనియా మీరే చెప్తున్నారు, యూఆర్ ఓన్లీ సేయింగ్ వీఆర్ ట్రయింగ్, యూఆర్ ఓన్లీ సేయింగ్ వీఆర్ క్యూట్, యూఆర్ ఓన్లీ సేయింగ్ వీఆర్ గుడ్, బట్ స్టిల్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇష్యూ అనేది చెప్పారన్నమాట అమెరికా గారు. ఫస్ట్ ఆల్సో అబౌట్ మన ఇంట్రాక్షన్ కూడా, అంటే ఇందులో మన ఇంట్రాక్షన్ కూడా ఉంటుంది, దాని గురించి కూడా చూసుకోవాలి. అంటే అదే ఇంకంతే, నేను ఇది ఫ్యాక్ట్ కాదు, అమెరికా ఒక లైన్లో తెచ్చేది ఫ్యాక్ట్ కాదు, జస్ట్ మా ఒపీనియన్ మాత్రమే అనేది చెప్పారనమాట. దాని తర్వాత ఇక్కడయ్యా ఈ గ్లాస్ తాగేసి వదిలేస్తున్నారంట, అందులో బూజు పట్టిందంట, దీన్ని 10 నిమిషాలు చూపించారు. ఎందుకంటే జాను కుషిన్ చేయటం, మాస్టర్ గారికి నచ్చకపోవటం, మాస్టర్ గారు వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు. సో ఇది ఎవడిల్లు కాదు, ఎవరెవరిని చేయలేరు, తీసేయాలి అది అని చెప్పి అన్నెసరీ ఫైట్, ఇది అన్నెసరీ ఆర్గ్యుమెంట్, అన్నెసరీగా అనిపించింది. ఓరయ్యా చాలా పాయింట్ రాశాను, ఓరయ్యా ఏంది ఇది అంతసేపు తేలేదు అనిపించింది. నేను మీకు కదా చెప్పి బోరు కొట్టించాల్సిన అవసరం లేదు, అసలు పెద్ద విషయమే కాదు, చిన్న విషయం. తాగేసి వదిలేస్తున్నారు గ్లాసు, తీసుకెళ్ళి కడగండి.
అడిగేటప్పుడు కొంచెం మర్యాదగా అడగండి, చెప్పేటప్పుడు ఆన్సర్ చెప్పేటప్పుడు మర్యాదగా చెప్పండి అన్న దాని మీద అనమాట. అడిగేటప్పుడు జాను మర్యాదగా అడగలేదంట, ఏంటంటే మరి 4 వారాల నుంచి ఇదే రిపీట్ అవుతుందని. అలాగే చెప్పేవాళ్ళు కూడా నీతి మాస్గా చెప్తారు, చెప్పేవాళ్ళు కూడా సరిగ్గా చెప్పట్లేదు, నాదే అన్నట్టు పొగరుగా చెప్తున్నారు అన్నట్టు ఆవిడ. నెక్స్ట్ పవన్ అండ్ అంజలి కూర్చున్నారు సోనియా దగ్గర. అసలు ఏం చెప్పిందిరా అని చెప్పి, అదే అర్థం కాలేదు ఏం చెప్పేవారు కానీ సోనియా, అయితే నీకు అర్థం కాలేదా, అయితే నువ్వు గేమ్లో లేవు, ప్లీజ్ ట్రై టు బీ ఇన్ మ్యాన్షన్. అది చాలా సీరియస్గా చెప్పినట్టు అనిపించింది, కామెడీగా చెప్పినట్టు అనిపిలా. అంజలి గారు సీరియస్గా చెప్పినట్టు అనిపించింది. అంజలి అయితే కమాన్ సోనియా అలా అనిపించింది. ఇప్పుడు అలాగా అంటే సెటైరికల్గా అన్నారు, ఇప్పుడు నువ్వు బాగా మాట్లాడేవరా స్టార్స్ కోసం కమాన్ అని అనిపించింది. అంటే సోనియా నాకు దానికి ముందే రైజ్ అయిపోయింది, ఎప్పుడైతే కలిసి అన్నారో నాకు అర్థమైపోయింది రాదు స్టార్ని, అంటే వీళ్ళతో ఇంట్రాక్షన్ అని చెప్పి ఎప్పుడైతే అన్నారో వీళ్ళతో మనం ఎట్టగా ఇంటరాక్ట్ అవ్వదుగా మనకి రాదు అనిపించింది. అప్పుడు ప్రిపేర్ అయిపోయి కలిసి అంటే నేను మీతో కనెక్షన్ ఫామ్ చేసుకున్నాను, రాలేదమ్మా నేను మా ఆయన వచ్చి అని చెప్పి ముందే మైండ్ ప్రిపేర్ అయింది. ఇట్లా ఉండాలి, ఇలా ముందు చూపు ఉండి ఏం జరగబోతుందో గమనించి డైలాగ్స్ ప్రిపేర్ చేసుకుంటే బిగ్ బాస్ కొంచెం గట్టిగానే. సో ఆ విధంగా నాకు బిగ్ బాస్ టెన్కి సాలిడ్ కంటెస్టెంట్ ఏమో అని అనిపించింది. నెక్స్ట్ వీళ్ళు గుడ్లు కొట్టేశారు, వేరే వాళ్ళది కొట్టేద్దాం, ఆ రూమ్లోకి వెళ్ళి వేరే వాళ్ళది కొట్టేద్దాం అనుకుని, ఆ డామ్ రూమ్లోకి వెళ్ళి వేరే వాళ్ళది కొట్టేద్దాం అనుకుని అడి తిరిగి అంజని వాళ్ళది కొట్టేశారంట సిద్ధు అండ్ సోనియా. దానికోసం చిన్న డిస్కషన్ జరిగింది. నెక్స్ట్ సిద్ధు అండ్ సోనియాలు మాట్లాడుకున్నారు. సిద్ధు అడుగుతాడు, అరే నాకు డౌటు, మొన్న మధ్యలో చిన్న గోడ కడితేనే కళ్యాణ్ అసలు వస్తువుకి నేను ముందు చూరులో కూడా ఉండలేకపోతున్నా, పిచ్చికిపోతుంది, గోడ పగలగొట్టేస్తా ఏం చెప్పి రచ్చ చేశాడు. ఇప్పుడు మరి గోడ లేదు ఏమి లేదు, మరి తన దగ్గర ఉండొచ్చు కదా, తన దగ్గర ఉండకుండా మరి ఎందుకు అట్టి తిరుగుతాడు అని అంటే ఇది అవసరం అంటే ఇది కూడా అవసరం లేదు పాయింట్. సిద్ధు కనిపిస్తే చాలే అన్నట్టు సోనియా ఏదో చెప్పింది అంతే. నెక్స్ట్ వాసంత్ గారు, ఈ పాయింట్ కూడా ఎత్తకుండా ఉంటే బాగుండేది, అది కూడా టాస్క్లా తీసుకోవాల్సింది, ఈ సర్వెంట్స్ ఏదైతే ఉందో దాని గురించి చెప్తున్నాను. నటరాజ్ మాస్టర్ గారు, నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి, నా దగ్గర లేదంటే ఏది లేదు, నా దగ్గర అన్నీ ఉన్నాయి. మాస్టర్ గారికి ఎవరైనా చెప్పటం కానీ చేయటం కానీ మాస్టర్ గారికి తెలియదు కానీ ఏది ఉండదు, మాకన్నీ తెలుసు అన్నట్టు ఉంటారు ఆయన. మాకన్నీ తెలుసు, ఇక్కడ హౌస్లో ఏం జరుగుతుందో తెలుసు, ఎవరేంటో తెలుసు, ఎవరు బయట నుంచి ఏం రాసుకొచ్చారో తెలుసు, ఏం ఆడుతున్నారో తెలుసు. అదొక ట్యాంజెంట్లో అదొక స్వాగ్లో ఉంటారు ఆయన. సో ఎవరేం చెప్పవసరం లేదు, ఆయనకి ఆయన అడిగితే 200 పాయింట్లు రాసి ఇచ్చేస్తారు మనకు కూడా. నెక్స్ట్ నీతి గారు, మొన్న సేవకుడిని తీసుకురమ్మన్నాడు గ్లాస్ అంటే అంజలి గారు, మాస్టర్ గారు చేస్తుంటే సేవకుడిగా తీసుకురమ్మని అంటారు. వాళ్ళ మధ్యలో బ్రిట్టోకి భానుకి మధ్యలో ర్యాప్ ఉండటం వాళ్ళు తీసుకురమ్మని ఉంటాడు, ఏ గ్లాస్ తీసుకురా సరదాగా అంటారు కదా, అలా సరదాగా ఏదైనా జరిగి ఉండొచ్చు. నెక్స్ట్ నటరాజు గారు, నేను ప్రమాదాన్ని పసిగట్టేస్తాను. నటరాజు గారు మాట్లాడుతుంటే నవ్వస్తా అంటే, అది ఎందుకు చేయలేదంటే నేను ప్రమాదాన్ని పసిగట్టేశా, నేను సేవకుడిగా దిగితే నా స్ట్రాటజీ ప్రకారం ఏదో ఒకటి చేసేవాడు, ఏం చేసేవాడు అంటే 4 లేపుతా, ఏంటి 4 లేపుతా, రండి ఎక్సర్సైజ్ చేయండి, ఫిట్నెస్ ఉండాలి, రాజు ఫిట్నెస్ ఉండాలి అని చెప్పేవాడిని, డిస్టర్బ్ అవుతారు ఖచ్చితంగా అని చెప్పి ఆయన అదే అన్నాడు కదా, నేను సేవకుడైతే నా స్టైల్లో చేస్తా అని చెప్పి, నా స్టైల్ అంటే ఏమీ లేదు, 4 లేపుతా అంట, 4 లేపుతా, దాన్ని సేవ చేయడం అంటారు మాస్టర్, సైకో చూపించడం అంటారు. తర్వాత వీకెండ్ వచ్చాక ఇదైతుంది. నీతి గారు లక్కీయే, ఎందుకంటే ఆయన సేవకుడు ఇప్పుడు చేసి ఉంటే కనుక ఈవిడ 4 లేచి, ఆయన 4 లేచి, వాళ్ళతో 4 లేచి, జడ్జెస్ 4 లేచి, మనం అందరం లెగాల్సి వచ్చేది, అలా ఉంటుంది పరిస్థితి. నెక్స్ట్ స్టార్ట్ అయింది, శ్రీముఖ్ గారు వచ్చారన్నమాట, ఆవిడ సాంగ్ ఆవిడ వచ్చింది, ఫినాన్స్ అయిపోయింది. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చారు, ఆ స్టేజ్ అయిపోయింది, మా ఫ్రెండ్స్ వచ్చారు. సో ఎవర్రా అంటే యోగా టీచర్స్ అనమాట. యోగా టీచర్స్ బాగున్నారు మేస్ అని అనిపించింది నాకు. సో వామప్ ఇవన్నీ చేశారన్నమాట, కాసేపు స్ట్రెచ్చింగ్స్ ఇవన్నీ చేశారు. కునాలని కీర్తి అనమాట వాళ్ళ పేర్లు. ఇప్పుడు స్టేజ్ 2 ఏంట్రా అంటే హెల్త్ బాగుండాలి, ఇట్స్ అబౌట్ వెల్నెస్ ప్రోగ్రామ్, యోగా పోజెస్ పెట్టాలి. సో 9 కపుల్స్ ఒకేసారి చేస్తారు. అక్కడ యోగా పోజెస్ ఒక్కటి చూపిస్తారు స్క్రీన్ మీద, ఈజీ మీడియం హార్డ్ ఉంటాయి. ప్రతి పోజ్కి 10 పాయింట్లు ఉంటాయి, 10కి 10 చేస్తే 100 పాయింట్స్ వస్తాయి. 10 సెకండ్స్గా ప్రతి పోజ్ పెట్టిన తర్వాత 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి, లేదంటే ఇన్స్ట్రక్టర్స్ అప్రూవ్ చేయాలి. లేదు ఒకవేళ మీరు చేయలేకపోయినా, ఇన్స్ట్రక్టర్స్ అప్రూవ్ చేయలేకపోయినా మీకు -5 పాయింట్స్ ఉంటాయి. అంటే 4 పోజులు పెట్టి 40 తెచ్చి మిగతా 6 పెట్టకపోతే అనేది 30 పోయి 10 పాయింట్లు మిగులుతాయి అనమాట. సో అలాగా ఒక్క నిమిషం అండి. సో ఇది స్టార్ట్ అవగానే ఎక్కడ చెప్తారనుకున్నా, ప్రతి పోజ్ అయిపోయిన తర్వాత మీది బాగా వచ్చింది, మీది బాగా రాలేదు, సో మీకు మైనస్ మీకు ప్లస్ అని చెప్పి మనకు కూడా కొద్దిగా జూమ్ వేసి రీప్లే ఇవన్నీ చూపించి చెప్తారేమో అనుకున్నా. అదర్వైజ్ ఎట్లా తెలుస్తుంది, తెలియదు కదా. అండ్ ఓవరాల్గా నటరాజ్ మాస్టర్ గారు వాళ్ళకి, అభిమానిక గారు వాళ్ళకి అడ్వాంటేజ్ ఇద్దాం అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళు కొంచెం డాన్స్ మాస్టర్ కాబట్టి వాళ్ళకి ఒక స్ట్రెచ్చింగ్ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు కొంచెం యోగా ఇవన్నీ చేస్తారు కాబట్టి వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అనుకున్నా. శివ్ అండ్ ప్రియాంకకి మాత్రం ఇది డిసడ్వాంటేజ్ అనుకున్నా, ఎందుకంటే ఆయన కాలు బాగాలేదు కాబట్టి కొంచెం కష్టమే అనిపించింది. మిగతా వాళ్ళంతా చూడాలి అనుకున్నా, నాకు అలా అనిపించింది. సో ఫస్ట్ది
సింపుల్ పోజు లవ్ చేయండి గురు అని చెప్పి లవ్ సింబల్ ఇట్లా పెట్టుకున్నారు అనమాట ఏదో. సో అది అందరూ పెట్టేశారు, సింపుల్గా అయిపోయింది కాబట్టి. సెకండ్ వచ్చేపాటికి దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుందయ్యా అనే పోజ్ అనమాట, ఏదో దండం పెట్టుకునే పోజ్ ఏదో పెట్టుకున్నారు. ఇది సింపుల్ పోజే, ఇది అందరూ పెట్టేశారు. నెక్స్ట్ గోడ కుర్చీ చూసాం కదా, ఇది కప్పుల కుర్చీ, ఒకళ్ళు వీపు లాంచుకుంటే కప్పుల్లా కూర్చోబెట్టుకొని ఏదో పోజ్ పెట్టారు, ఇది ఓకే చేశారు. సో 3 సింపుల్ అయిపోయినాయి. నెక్స్ట్ నుంచి హార్డ్ వస్తాయి అనుకున్నా. ఫోర్త్ పోజ్ వచ్చేపాటికి ఒంగులు దూకులు టైప్లో ఏదో పోజ్ పెట్టారు. అది కొంచెం కష్టం నాకు చూడగానే, ఇది కొంచెం కష్టమే గురువు అని అనిపించింది కానీ బట్ అందరూ పెట్టేశారు బాగానే. నేను కూడా కొంచెం షాక్ తిన్నా, ఏంది అంత ఈజీగా పెట్టేశారని. నెక్స్ట్ ఫిఫ్త్ది పారా హుషార్. అది చాలా నాకు అంటే ఈ తొడలు ఉండేది సార్, వాటి మీద అది థైస్ మీద నిలబడి, తొడలంటే మరి వల్గర్గా వర్స్ట్గా ఉంది, థైస్ మీద నిలబడాలన్నమాట. ఎందుకు తొడ మీద నిలబడ్డారు, మన తిరిగి పదమే కదా. సో వాటి మీద నిలబడ్డారు. ఇది కూడా పర్లా. వాసంతి వారాలు పెట్టేశారు. సోనియా నాకు కనిపించిన సోనియా, అభిమాని కానీ ఒకరాజు గారికి అందరూ పెట్టారు. నేను ట్రై చేశా వెనక్కి వెళ్ళి ఎవరు పెట్టలేదు అని చెప్పి, కానీ అర్థం కావట్లా, అంత క్లియర్గా చూపించట్లేదు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనిస్తే వాళ్ళు పాయింట్లు వేసుకుంటుంటే శ్రీముఖ్ గైడ్ చేస్తారు, ఇంకా ఆ పేరు ఈ పేరే చెప్తున్నారు. మరి వాళ్ళు చేశారని చెప్తున్నారా, చేయలేదని చెప్తున్నారా, ఏం చెప్తున్నారు అన్నది శ్రీముఖ్ గారికి తెలుసు, మనకు తెలియదు. నెక్స్ట్ 6th వచ్చేప్పటికి మీరటు నేనిటు అన్నట్టు ఏదో పోజ్ పెట్టుకున్నారు. ఆపోజిట్గా పడుకోవాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్నట్టు అనమాట. ఈజీని అనిపించింది నాకు. ఇది కూడా అందరూ పెట్టేశారు. ఇందులో హార్డ్ ఏముందో నాకు అర్థం కాదు, దానికన్నా ముందుదే హార్డ్గా అనిపించింది. 7th వచ్చేప్పటికి నీ మీద ఎక్కేస్తావు పోజ్, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కారనమాట. ఇది కొంచెం వెరైటీగా అనిపించింది. కాకపోతే ఏంటంటే ఒకళ్ళు బెండ్ అయితే ఇంకొకళ్ళు పైన ఎక్కాలన్నమాట. ఇది మ్యాక్సిమం అందరు చేసేసారని అనిపించింది నాకు అన్ని చూసినంత వరకు. నెక్స్ట్ 8th పోజ్ బాగుంది, నువ్వు పడుకో నేను కూర్చుంటా, ఆ పోజ్ ఇది. ఒకళ్ళు పడుకుంటే ఒకళ్ళ మీద కూర్చునేది. సో హస్బెండ్ పడుకుంటే వైఫ్ దాని మీద కూర్చోవాలి. బట్ ప్రియాంక వారు రివర్స్లో చేశారు, అంటే అలాగే చేయాలని లేదు, ఎవరైనా కింద ఉండొచ్చు, ఎవరైనా పైన ఉండొచ్చు. ఆయన కాలు నిలబడవు కాబట్టి, ఇంకా కాలు బలం లేదు కాబట్టి ఇప్పుడు ఆవిడ చేశారనమాట. నెక్స్ట్ 9th వచ్చేప్పటికి నువ్వు కింద పడుకో నేను పైన పడుకుంటా అన్నట్టు స్లీపింగ్ పోజ్, ఈ కింద ఒకళ్ళు పైన ఒకళ్ళు విత్ హ్యాండ్స్ లెగ్స్ అన్ని సపోర్ట్తో అనుకుంటా. కొందరు ఉన్నారు కానీ కొంచెం అడ్డు ఇటు తలపడిన అందరూ పెట్టారు, మ్యాక్సిమం పెట్టేసినట్టు అనిపించింది నాకు. వీళ్ళు కనీసం టడా మ్యూజిక్ వేస్తారు కదా, అలా పైర్స్ పడిపోతున్నప్పుడు అక్కడే జూమ్ చేసి మ్యూజిక్ వేస్తూ ఉంటే ఓకే వీళ్ళు పోజ్ పెట్టలేదా, వీళ్ళు పోజ్ పెట్టారా అని మనం చెప్పుకోవడానికి ఉండేది. అది కూడా చేయలేదు వీళ్ళు కాబట్టి మనకేం అర్థం కాల. ఇక్కడ కళ్యాణ్ అండ్ వాసంతికి అది ఇష్యూ అయింది. నువ్వు ఇలా కరువు ఎందుకు ఇచ్చావు అని చెప్పి కళ్యాణ్ అంటే, అరే బ్యాక్కే పెట్టారా అని చెప్పి వాసంతి అంటే, లేదు నీ మీద ఒట్టు 3 seconds నేను అందుకని ఆగిపోయానంటే, వసంతి గారేమో తప్పులు ఎతుకుతావేంట్రా అంటే, నీకు రేపు టెలివిజన్లో చూపిస్తా, ఎక్కడ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీకు అక్కడ చూపిస్తా, నీకు అక్కడ అర్థమైద్ది. ఇంకా లాస్ట్ రోజు 10th పోజు డిఫికల్ట్ పోజ్ ఇది, నువ్వు ఎగురు నేను పట్టుకుంటా పోజ్ ఇది అనమాట. అంటే వైఫ్ గాలిలో ఉంటే హస్బెండ్ కాళ్ళతో పెట్టాలన్నమాట. అమ్మో ఇది కొంచెం బాగా డిఫికల్ట్ పోజే, నాకైతే ఇది కొంచెం అన్నింటిలోకి ఇది ఒక్కటే కష్టంగా అనిపించింది. ఆమె 10th పోజ్ చూడగానే ఇది పాసిబులేనా అని అనుకున్నాము, బట్ చేసాము అన్నట్టు చెప్పారు. సో దాని తర్వాత శవాసనం వేశారు. ఈ శవాసనం వేసి పడుకున్నప్పుడు కూడా కొన్ని మాటలు వినిపించినాయి మీరు గమనిస్తే. ఏంటి కళ్యాణ్ అరవడం కాదు, దమ్ముంటే చేసి చూపించు, ఇది నాకు కళ్యాణ్ అన్నట్టు అనిపించింది. ఒక కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్, అరవడం ఒక్కటే వచ్చి నీకు, ఎవరు ఏ కప్పులు అరుచుకోవడం లేదంటే వసంతి గారు మరి నెమ్మదిగా ఏడుస్తారని నెమ్మదిగా ఏదో అన్నారు. సో దీని క్లారిటీ మరి వీకెండ్ వస్తారా, దీని క్లారిటీ గింతేనా అన్నది మనకు తెలియదు. కానీ ఏదో జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో, మన ఏదో డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేశాడు, ఏంటన్నది వాళ్ళందరికీ తెలుసు. ఇంకా నెక్స్ట్ శ్రీముఖ్ గారు మేము వెళ్ళిపోయి స్టేజ్ 3తో మేము ముందుకు వస్తాము మార్క్స్ తీసుకొని, అప్పటి వరకు రిలాక్స్ అన్నట్టు రిలాక్స్ అవ్వమని చెప్పారు. శివ అండ్ ప్రియాంక ఇంకా కాల్ సరిగ్గా ఉండుంటే చేసేవాళ్ళం అని చెప్పి శివ అంటుంటే, ప్రియాంక అందుకే హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది, ముందు ఛాలెంజెస్కి ఎంత ముఖ్యం. శివేమో 7 చేసాం మ్యాక్సిమం, ఒక 3 చేయలేదేమో అని అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఆశకు ఉండక టైంకి ముందే ఎందుకు అంటే, ముందు పెట్టించినది కాబట్టి 3 to 1 పెట్టుకుంటే మనం బ్యాలెన్స్ చేసేవాళ్ళం, ఆవిడ చూసేవాళ్ళు అది అని చెప్పి. ఏంటంటే రాజేమో నువ్వు ఊగిపోయావు అంటే, లేదు నువ్వు ఊగిపోయావు, నీ కింద గ్రిప్ దొరకలేదు ఏదో అనుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ కొంచెం పర్సనల్స్ ఏదో మాట్లాడుకున్నారు, ఇది అవసరం లేదు. శ్రీముఖ్ గారు వచ్చారు విత్ పాయింట్స్, ఆవిడ ఎంటర్ అయ్యారు అనమాట. కృణాల్ కీర్తి వీళ్ళిద్దరు జడ్జెస్ బాగా గమనించి మీకు ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే, అందరికన్నా లీస్ట్లో ఉన్నది ఎవర్రా అంటే 30/100తో నూకరాజు అండ్ ఆశ. వీళ్ళు 4 కరెక్ట్గా పెట్టారు, 2 అటెంప్ట్లు చేశారు విత్ 5 points వచ్చినాయి, 4 అసలు పెట్టలేదు. సో -5. మనడే చెప్తాడు 100 లోపు అంటే నువ్వు 2 సార్లు పడేసింది అంటే, శ్రీముఖ్ గారు మిగతా 2 పడేసావు, మిగతా 2 పోస్టర్స్ సరిగ్గా లేవు అని చెప్పి. ఇప్పుడు తెలియదుగా మనకి నిజంగా నూకరాజు పోస్టర్ సరిగ్గా పెట్టలేదా, లేదంటే నూకరాజుకి ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, ఇంతకుముందు గోల్డెన్ కప్లు వచ్చేసింది ఆల్రెడీ చెప్పి దించేద్దామని చెప్పి ఆ 2కి మైనస్ చేస్తారా తెలియదు. వీ కాంట్ హెల్ప్ అంతే.
నెక్స్ట్ లిస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళంట ఎవర్రా అంటే 45/100 5 రైట్ పోజులు పెట్టారు, 2 గుడ్డు 3 అటెంప్ట్లు. ఎవరంటే పవన్ అండ్ అంజలి. ఇటు సైడ్ వీళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళేమో లీస్ట్, ఇటు సైడ్ వీళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళేమో లాస్ట్ నుంచి 2వ ప్లేస్. సరిపోయి ఇప్పుడు చెప్పండి, నాకు డౌట్ రావడం తప్పు అంటారా? ఇందులో ఏది ఎలాగ కరెక్ట్గా ఇచ్చింటారు అంటే వీళ్ళు తోపుగా పెట్టారు తురుముకాలు అన్నట్లాక. నిజంగా ఇంతేనా? కొంచెం 2 పొజిషన్లు కూడా పైన ఉండరా? తెలియదు. వాళ్ళు రైట్ అని చెప్పలేదు, రాంగ్ అని చెప్పలేదు. స్పాట్లో డిక్లేర్ చేస్తుంటే దట్టు ఆ జడ్జెస్ డిక్లేర్ చేస్తుంటే నొప్పుకునేవాడిని. ఇప్పుడు తీసుకెళ్ళి ఆ జడ్జెస్ ఇచ్చేసిన తీరు మ్యానిపులేట్ చేయలేదని నమ్మకం ఏంటి? నోకరాజ్ ఆల్రెడీ గోల్డెన్ కప్లో అయ్యాడని చెప్పి తీసేకుండా నమ్మకం ఏంటి? అంజనేయులు పవన్కి ఆల్రెడీ పాయింట్స్ ఉన్నాయి, ఫస్ట్ దాంట్లో గెలిచారు కాబట్టి తీసుకొని నమ్మకం ఏంటి? నోకరాజ్ కూడా గెలిచాడు, ఇద్దరు గెలిచారు ఇందాక లాస్ట్ టాస్క్. మళ్ళీ వీళ్ళకి ఎక్కువ పాయింట్లు ఇస్తే ఇంకా 200 పాయింట్లతో లీడ్లోకి వెళ్ళిపోతే ఇంకా గేమ్ వన్ సైడ్ అయిపోద్ది కదా. ఇంక ఎవరికి ఛాన్స్ కూడా ఉండదు ఫస్ట్కి వెళ్ళడానికి. అందుకోసం అని చెప్పి ఇక్కడ కట్ చేసి ఉండొచ్చు అని అంట. కాదని ఎట్ట ప్రూవ్ చేస్తాం చూసి చేయలేము. అది నా బాధ ఈ టాస్కులతో. ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ 65/100తో శివ్ అండ్ ప్రియాంక ఉన్నారన్నమాట. దాని తర్వాత 65తో టై అయింది. ఎవరంటే బిట్టు అండ్ సంధ్య టై అయ్యారు. నెక్స్ట్ 75/100తో మాస్టర్ అండ్ నీతు కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. ఇక్కడ కూడా టై అయింది. ఎవరితో టై అయిందిరా అంటే భాను అండ్ జానుతో. నెక్స్ట్ 80/100 స్కోర్ చేసింది ఎవరంటే సిద్ధ్ అండ్ సోనియా. సో అసలు ఇది పెద్ద రాదనుకున్నారు కానీ వీళ్ళే బాగా ఆడారు. 85/100తో స్కోర్ చేసింది కళ్యాణ్ అండ్ వాసంతి. అంత గొడవ చేశాడు కళ్యాణ్, తీరా వస్తాను వీళ్ళు బాగానే సెకండ్ ప్లేస్కి స్కోర్ చేశారు. ఇంకా ఫస్ట్ ఎవర్ రా 10కి 10 పర్ఫెక్ట్ 10 సెకండ్స్ హోల్డ్ చేసింది 100/100 అభిమానిక అండ్ ఆమిర్. ఇది వీళ్ళ బలం, అభిమానిక గారి బలం. ఆవిడ ఫిట్నెస్తో ఉంది. సో వీళ్ళు స్కోర్ చేస్తారని గెస్ చేశాను, వీళ్ళు స్కోర్ చేశారు. అమీర్ గారు 100 అనగానే అసలు సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అనిపిస్తుంది. అంటే హ్యాపీగా ఉంటుంది, ఖచ్చితంగా హ్యాపీగా ఉంటుంది. ఏంటి ఇది ఒక షో, వీళ్ళకి అసలు ఏ షోలు అలవాట్లేదు. అలాంటిది డైరెక్ట్గా రియాలిటీ షోకి వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేయటం, ఆడిన 2వ టాస్క్ గెలవటం, 100/100 తెచ్చుకోవటం, ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. సూపర్. ఖచ్చితంగా వీళ్ళని అభినందించి తీరాలి. మిగతా వాళ్ళకి ఏదో ఒక షోలో ఎక్కడ చోట చిన్న గెంతుళ్ళు, ఒంగుళ్ళు, దూకుళ్ళు ఏదో ఒకటి చేస్తుంటారు పైన కింద పట్టేయని. కానీ వీళ్ళు అలా కాదు కదా. సో అందుకని వీళ్ళు అప్రిషియేట్ చేయాలి. అదనమాట. ఇప్పుడు మీరు కామెంట్ చేయండి, ఈ నిజమైన స్కోర్లు అంటారా, మీకు ఏమనిపించింది అనే విషయాన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ దీని తర్వాత లీడర్ బోర్డు వేశారు. లీడర్ బోర్డులో ఒక్క నిమిషం ఉండండి, నేను రాసుకోలేదు కానీ ఫోటో తీసుకున్నా. ఎవడు రాత్రి చేతుల నొప్పులు చేస్తుంది, రాత్రి కూర్చొని రాసుకుంటూ ఉంటాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చేప్పటికి కళ్యాణ్ అండ్ వాసంతి. వాళ్ళకి ఇందాకది ఇప్పుడు కలిపి మెర్జ్ అయ్యి అడ్వాంటేజ్ అయింది 175. సెకండ్ వచ్చేప్పటికి నటరాజ్ మాస్టర్ గారు, నీతు గారు, సో 165. థర్డ్ వచ్చేప్పటికి అమీర్ అండ్ అభిమానిక గారు 160. అంటే ఫస్ట్ ప్లేస్తో పోల్చుకుంటే వీళ్ళకి 15 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. ఫోర్త్ వచ్చేప్పటికి భాను అండ్ జాను గారు 155. వీళ్ళకి ఇందాక ఫీల్ అవుతారు, వీళ్ళకి కానీ 20 పాయింట్స్ ఇందాక ఆ టాస్క్లో కొట్టేస్తుంటే 175 మనం ఎక్కడ ఉండేవాళ్ళం అని. 175 అక్కడ వచ్చింటే ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏదో చేసి అది జోకాన్ని ఊరికన్నా నాకు తెలియదు. నెక్స్ట్ 5th సిద్ధు అండ్ సోనియా 150 పాయింట్స్. మనల్ని ఎందాకంటే వీళ్ళు వస్తున్నారు గోల్డ్ ఇంకోటి వచ్చింటే మనం కొంచెం ముందుకు వెళ్ళేవాళ్ళు, ఇంకో 2 పాయింట్లు వచ్చింటే వీళ్ళు సెకండ్ ప్లేస్కి వెళ్ళేవాళ్ళు. 6th వచ్చేపాటికి పవన్ అండ్ అంజలి గారు 145. 6th అదే దాంట్లో టై అయ్యింది బిట్టు అండ్ సంధ్య 145. 7th నోకరాజ్ అండ్ ఆశా 130. 8th శివ్ అండ్ ప్రియాంక 125. శివ్ అండ్ ప్రియాంక గారు డేంజర్ జోన్లో ఉన్నారు, నోకరాజ్ అండ్ ఆశా కూడా ఉన్నారు. సో వీళ్ళు ఈరోజు జరిగే టాస్క్లు వాటితో ముందుకెళ్తే గేమ్ కొంచెం అస్వత్రంగా మారింది. వీళ్ళే అనుకుంటే కనుక వీళ్ళు డేంజర్ జోన్లో మిగిలిపోతారు. ఇంకా అది అదే జానుబాన్ ఇదే అనుకుంటారు అన్నమాట. 85 అనుకున్నాను నేను, 80 వచ్చినాయి ఏం చెప్పి మాట్లాడుకుంటుంటారు. నెక్స్ట్ సంధ్య అండ్ సోనియా మధ్య ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ జరిగింది. ఇది చూసినప్పుడు కూడా నాకు బిగ్ బాస్ కంటెస్టెంట్ లభించారు. నాతో పీకే సరిగ్గా మాట్లాడలేదు, అది కళ్యాణ్ అనుకుంటా. దానికి సోనియా నాతోనూ మాట్లాడటం లేదు, అందుకే నేను మాట్లాడటం లేదు. ఇందులో ఏముందంటే సంధ్య గారు అంటే ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్పేసి అని చెప్పి అడుగుతున్నానంటే, సోనియా వై ఆర్ బాదరింగ్, నువ్వేదో ఫీల్ అవుతున్నావు, తన ఇష్టం తను మాట్లాడదు, మనము మాట్లాడద్దు. లేదు నాట్ బాదరింగ్ అని కాదు, నాకు ఈగో అని చెప్పాడు అంటే. సో సోనియా అంటది వెన్ టైం కమ్స్ అప్పుడు మాట్లాడు, నీకు ఈగో అన్నాడు, ఈజ్ నాట్ టాకింగ్ ఇస్ విష్. టైం వచ్చినప్పుడు చెప్పు ఏంటన్నది, వదిలేసి అని చెప్పి. ఎందుకు మనల్ని ఎవరితో మాట్లాడదు, మనం ఎందుకు బాధ అవ్వాలి. బాగుంది యాటిట్యూడ్, కరెక్టే. నెక్స్ట్ స్టేజ్ 3కి రెడీయా, రెడీ ఏంట్రా అంటే అక్కడ ఇన్ని పెట్టగా నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అమ్మా వీళ్ళు ఇప్పుడు బొమ్మలు ఇచ్చి డైపర్లు మార్చమని చెప్పి గోల్ దొప్పుతారు, అలా ఇంచుమించు అదే జరిగింది. బొమ్మలు ఇచ్చారు, ప్రేమగా ఆప్యాయంగా చూసుకోవాలని చెప్పి. సో పేరెంటింగ్ టాస్క్, హస్బెండ్ అండ్ వైఫ్ని, వైఫ్ అండ్ హస్బెండ్ని చూసుకోవటం ఎంత ఇంపార్టెంటో, ఇద్దరు కలిసి పిల్లల్ని చూసుకోవడం కూడా చాలా బాధ్యత. ఈ ఛాలెంజ్ని వీలైనంత ప్రేమగా, ఆప్యాయతగా, రెస్పాన్సిబిలిటీతో ఎవరైతే చేస్తారో అది మేము కన్సిడర్ చేయబోతున్నాం. ప్రేమ, ఆప్యాయత, రెస్పాన్సిబిలిటీ, దీనికి కొలమానం ఏముండదు, మనలో ఉంటుంది. మనకి కొంచెం అది ప్రేమగా అనిపించవచ్చు, కొంచెం తక్కువ ప్రేమగా, వీళ్ళు కొంచెం ఎక్కువ ప్రేమ అనిపించవచ్చు. రిజల్ట్ యాక్యురేట్గా ఉండదు. నార్మల్గా మన ఇష్ట ప్రకారం మనం ఇచ్చుకోవటమే, ఎంత నచ్చితే మనకు అంత ఇచ్చుకోవటమే.
ఇంకా ఇక్కడ ఉన్న జంటలు ఉన్నారు కదా పాపం, వాళ్ళకి పిల్లల్ని వదిలేసి వచ్చారు కాబట్టి వాళ్ళందరిని అడిగారు. కొంతమందిని అడిగారు, అందరిని అడుగుంటారు, మనకు కొంతమందిని చూపించారు. వాళ్ళు ఆబ్వియస్లీ బాధపడుతూ ఉంటారు. ఇందులో పవన్ అండ్ అంజలి మనకు తెలిసింది కానీ సంధ్య గారిది అయ్యి ఈ ట్రావెలింగ్, ఈ షూటింగ్ వీటి వల్ల పోయిందంట. సో దానికి ఆవిడ దాన్ని గట్టిగా తీసుకున్నారు ధైర్యంగా. దట్టు వాళ్ళ మదర్ చనిపోయారంట దానికి ముందే. సో వాళ్ళ మదరే వచ్చుంటారు, జనరల్గా అనుకుంటారు కదా. సో ఇన్ని షోస్ చేస్తున్నాం, ఎక్కడ ఇది కనిపించకుండా చేస్తానని చెప్పి శ్రీముఖి అప్రిషియేట్ చేసింది. నాకు అది కొంచెం ఇదిగా అనిపించింది. నెక్స్ట్ స్టేజ్ 3 ఫీల్డ్ విత్లో ఫస్ట్ 5 ఆడతారు, తర్వాత 4 ఆడతారు, అందరూ ఒకేసారి ఆడరు. ఆటలో 5 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే బేబీని డ్రెస్ చేసి క్యారీర్లో వేసుకొని క్యారీ చేయాలి. ఆ టేబుల్ మీద 8 క్యూ కార్డ్స్ ఉన్నాయి. అందులో చదివితే అందులో ఏమిటంటే ఈ రైమ్స్ ఉంటాయి కదా, అవన్నీ చదువు చెప్పడం ఇంపార్టెంట్. కొన్ని క్యూట్ రైమ్స్ ఉన్నాయి, మధ్యలో డాషెస్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఉన్నాయి, తెలుగు ఉన్నాయి. ఏదో ఒకటి పిక్ చేసుకొని అది ఆ డాషెస్ ఫిల్ చేసుకుంటా దాన్ని చదివి చెప్పాలి. నెక్స్ట్ లెవెల్ 3 వచ్చేపాటికి బేర్ ఫుట్తో అక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, బొమ్మలన్నీ ముట్టుకోకుండా దాటాలి. సరేనా. లెవెల్ 4 వచ్చేపాటికి టెడ్డీ బేర్స్ ఉన్నాయి, సాఫ్ట్ టాయ్స్ పైన ఈ కాటన్ ఎన్నో తీసుకొని అది ఫిల్లింగ్ చేయాలి. ఫిల్లింగ్ చేసి బేబీకి ఇవ్వాలి అన్నట్టు అనమాట. బేబీని షెడ్యూల్లో పెట్టాలి, టాయ్ని పెట్టాలి, ఉయ్యాల్లో ఊపాలి. మొత్తం అయిపోయిన తర్వాత బేబీ నవ్వితే మీ ఛాలెంజ్ ఫినిష్ అయినట్టు. సో బేబీకి ఏదైనా హట్ అయినా, మీరు సరిగ్గా ఏదైనా బాధ అవుతుందన్నా, మీరు తక్కువ ప్రేమగా చూసుకుంటున్నారని అనిపించిన ప్రతిసారి ఐ విల్ సే ఫౌల్. ఇప్పుడు బేబీకి హట్ అయిందని మనకు తెలిసిద్దా? తెలియదు. తక్కువ ప్రేమగా చూసుకుంటున్నారన్నది ఎవరు డిసైడ్ చేస్తారంటే శ్రీముఖి గారంట. సో మనకు తెలియదు, ఇది ఇంకా యాక్యురేట్ కాదు. ఆవిడ ఫౌల్ నడుస్తారు. ఫౌల్ నడిస్తే ఏమైద్ది అంటే వాళ్ళు టాస్క్ ఫినిష్ చేసిన టైంకి 30 సెకండ్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. అంటే ఈ టైం బేస్డ్ టాస్క్ అంటే ఎవరు ముందు ఫినిష్ చేశారు అన్న దాని మీద. దీంట్లో కూడా యాక్యురేట్ రిజల్ట్ ఉండదు, వాళ్ళు నచ్చినట్లు గెలిపించుకుంటారు. 1 to 9 ర్యాండమ్ నెంబర్స్ చెప్పాలి. ఒక్కొక్కరు ర్యాండమ్ నెంబర్స్ చెప్పారు. చెప్పంగా నాకు అనిపించింది వీళ్ళు ఆడ్ నెంబర్స్ ముందు పెడతారు. ఎందుకంటే 5 ముందు ఆడాలి, 4 వెనకాడాలి అంటే ఖచ్చితంగా ఆడ్ నెంబర్స్ ముందు పెడతారు. 1 to 9 అయితే కనుక ఇలా చెప్పమన్నారు కదా, 1 2 3 4 అని చెప్పి చెప్పమన్నారు. 1 to 5 తీసుకుందాం అనుకుంటే ఆడ్ నెంబర్స్ ముందు పెడతారు అనుకున్నా, వాళ్ళు ఆడ్ నెంబర్స్ ముందే పెట్టారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరిగిన మంచి పని ఏంటంటే ఏది ముందు పెట్టిన ఏది వెనక పెట్టినా మిగతా వాళ్ళని ఎక్కడ నుంచి వాళ్ళంతా గమనిస్తూ ఉంటే ఈజీ పీజీ అయిపోయింది. వాళ్ళు లావులో పంపించేశారు. మిగతా 4 పేర్స్ ఎవరైతే ఉన్నారో నటరాజ్ మాస్టర్ గారి పేరు, సిద్ధన్ సుమన్య పేరు, కళ్యాణ్ వాసంతి పేరు, ప్రియాంక శివ్ పేరుని వాళ్ళ లావులో పంపించేశారు. పంపించేసి ఇప్పుడు బయటకు వీళ్ళకి జరిగింది. వీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ రీసెట్ చేసి మళ్ళీ వాళ్ళు పిలుస్తారు. ఓకే కూల్. ఇంక టాస్క్ తెలిసిందే. ఇంక అందరూ కొంచెం ఎమోషనల్ ఫీల్ అయిపోయి పిల్లలు ఓ లాలి, గున్ను, చిన్ను అని పేర్లు పెట్టుకొని ఆ బొమ్మలకి అసలు మనోళ్ళు ఇంకా దాన్ని క్రిటిసైజ్ చేసేది లేదు. ఇంకా జోన్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఆ జోన్లోకి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇంకా అంజలి గారు ఏదో చేస్తుంటే సరిగ్గా ఫస్ట్ పౌల్ అని చెప్పి ఫస్ట్ అంజలి గారు ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ చేస్తారు. 2 స్టేజ్లు కంప్లీట్ చేసి వచ్చారు. తీసుకుని అంటే కాటన్ సరిగ్గా తీసుకోలేదు అని చెప్పి ఫౌల్ అని చెప్పారు. మీరు గమనిస్తే అంజలి గారు బిడ్డతోనే ఒంగుండి పోతున్నారు, లేస్తున్నారు, కానీ ఆవిడేం ఫౌల్ అని చెప్పలా. కష్టం ఇది శ్రీముఖి గారు చూడటం. మరి ఎట్లా గమనిస్తారు ఏంటో కానీ. సెకండ్ అభిమానిక గారు వచ్చారు. నోకరాజు మన రైమ్ రాంగ్గా పాడితే మళ్ళీ పాడిపించారు. థర్డ్ భానుజాన్ వచ్చారు. అప్పుడు 4th నోకరాజాలు వచ్చారు. నెక్స్ట్ స్టఫింగ్ చేస్తూ ఉన్నారు. టాయ్ స్టఫింగ్ చేస్తూ ఉంటే నాకు తెలిసి అభిమానిక వాళ్ళది జాను తీసుకోవటం ఏదో జరిగింది అక్కడ. వాళ్ళు అన్నారు ఇది మాది అని చెప్పి. ఎనీవే దీని తర్వాత ఇంకా అందరూ పడుకోబెట్టారు. ఎవరు ముందు పడుకోబెట్టారు, ఎవరి తర్వాత పడుకోబెట్టారు కూడా అర్థం కాదు. ఫస్ట్ అంజలి పవన్ గారు పడుకోబెట్టారు, అది మాత్రం అర్థమైంది. దాని తర్వాత సంధ్య వాళ్ళు పడుకోబెట్టారు. నెక్స్ట్ దాని తర్వాత ఇంక తెలియలే ఎవరు ఎక్కడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అక్కడ పడుకోబెట్టినట్టు అనిపించింది. బాబు నవ్వు వచ్చింది. టాస్క్ అలాగా అలా ఎండ్ అంటే ఆగిపోయింది. మనకి రేపు కంటిన్యూ అవుతుంది. ఈరోజు కంటిన్యూ అయితే మనకు క్లారిటీ వచ్చింది ఏం జరిగింది ఏంటి అని చెప్పి. స్టిల్ నాకైతే అంత ఇంట్రెస్ట్ అనిపించలే, ఎందుకంటే యాక్యురేట్ రిజల్ట్ కాదని చెప్పి ఇప్పుడు 10 సార్లు చెప్పాను. మీకు కూడా సరిగ్గా అనిపిస్తుంది. సో అది జరిగింది. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సో ఈ టాస్క్లు కాకుండా యాక్యురేట్ రిజల్ట్స్ వచ్చే టాస్క్ పెట్టుంటే వారానికి సూపర్ డూపర్గా ఉండేదని నాకు అనిపించింది. ఇంకా పేర్స్ మధ్యలో చిన్న గొడవలు సహజమే, కానీ ఆ పేర్స్ మధ్య జరుగుతున్న మనం వాళ్ళని క్రిటిసైజ్ చేయడం అనేది రాంగ్. నటరాజ్ మాస్టర్ గారి నీతులు చెప్పడం అనేది రాంగ్ అనిపించింది నాకు. ఇంకా ఈ సోనియా చూస్తే బిగ్ బాస్ 10 కంటెస్టెంట్, ఇందులోంచి మినిమం 4 ఉంటారు అనిపిస్తుంది నాకు బిగ్ బాస్ 10కి కంటెస్టెంట్స్. ఆ టైం వచ్చాక మనకు క్లియర్గా అర్థమైంది. అంతే, ఇదే ఎపిసోడ్ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోయి ఈవినింగ్ ఇంకో వీడియో ఉంటుంది, వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.